దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, గమనించండి. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు ఈ అధ్యాయంలో. వారు ఎంతో నిష్ట కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఈ భూమి మీద వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో వారికి మరి భయంకరమైనటువంటి ఒక శ్రమ ఎదురైంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా వారు ధిక్కరించి, నా దేవుణ్ణి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనని, ప్రతిమకు నేను మొక్కనని వారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా వారిని అగ్నిగుండములో వేయబడినట్లుగా మనందరము వింటూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే ఇది. అయినప్పటికీ ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటయ్యా అంటే, వారి ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, వీరు నమ్ముకున్న దేవుడే సృష్టికర్త, వీరు నమ్ముకున్న దేవుడే సమస్తమును చేయగలవాడు అని ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు చెప్తున్నాడు ఈ మాట. వీరి దేవుడే పూజార్హుడు. ఎవరైనా ఆరాధించాలనుకుంటే, ఎవరైనా దేవుడిని తెలుసుకోవాలనుకుంటే, ఇదిగో వీరున్నారు కదా ఈ ముగ్గురు దేవుడే నిజమైన దేవుడు అని ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు కదా తెలియజేసినట్లుగా మనం చదువుకున్నటువంటి వచనములో మనకు అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, 6వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఒక భక్తుడు మనకు కనపడతాడు. ఆయన ఏమంటాడంటే కదా, దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆ దేవుని రాజ్యాన్ని ఎవరు కూడా కోల్చలేరు, ఆ రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది అని అక్కడ రాజుగారు మరి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి ఈ రోజున మన ఆత్మీయ జీవితం ద్వారా దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్న మన ద్వారా ప్రజలు చెప్పుకోవాలి, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడే సృష్టికర్త అని నీ ద్వారా నా ద్వారా ఈ సమాజం తెలుసుకోవాలని నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ప్రత్యక్షపరిచే వారిగా మనం ఈ సమాజానికి మరి అవసరమై ఉన్నాం. మన ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం చూపించటం కాదండి దేవుణ్ణి, మనం నిరూపించటం కాదు దేవుణ్ణి. ఆ ముగ్గురు భక్తులైనా లేకపోతే దానియేలు గారైనా వారి భక్తి ఏదో వారు చేసుకుంటున్నారు. అక్కడ ఎవరిని మారమని చెప్పలేదు, మేము నమ్ముకున్న దేవుడిని మీరు నమ్ముకోమని చెప్పలేదు. కానీ వారు చేసిన పని ఏమిటంటే, వారు చేయవలసినటువంటి భక్తి సరిగ్గా చేశారు, తెలుసుకోవలసిన దేవుడిని తెలుసుకున్నారు. తెలుసుకొని దేవుని కొరకు వాళ్ళు జీవిస్తున్న సమయంలో వారికి ఇన్ని పరీక్షలు ఎదురైనాయి. ఆ పరీక్షల్లో ఆ దేశ ప్రజలు కావచ్చు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు కావచ్చు, వీరి దేవుడే నిజమైన దేవుడని కదా లిఖితపూర్వకంగా వారు పరిపాలిస్తున్న ప్రజలందరికీ, ఆయా దేశాల వారికి, ఈనాటికి మనకి కూడా వాళ్ళు రాసి ఈ యొక్క విషయాన్ని భద్రపరిచి మనకు దేవుడు అందించటం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, మనము ఎందుకు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు అని మనం ఆలోచిస్తే, మన ద్వారా దేవుడిని ఈ లోకానికి చూపించి అనేక మంది మనము నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని మరి తెలుసుకోవటానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అటువంటి నిష్ట కలిగిన జీవితం, అటువంటి పరిశుద్ధమైన జీవితం, అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం నిన్ను నన్ను జీవించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత 2 అధ్యాయాలలో వారిని ఆ దేశంలో ఉన్న రాజు కదా వెచ్చించినట్లుగా, ఆ దేశంలో ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచినట్లుగా కూడా అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి నీవు ఈ భూమి మీద నీవు నమ్ముకున్న దేవుణ్ణి అనేక మందికి ప్రత్యక్షపరుస్తూ, అలాగే అనేక మందికి నీవు ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నీవు నేను మనందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఆ విధమైనటువంటి నిష్ట కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు ఈ లోకములో బ్రతికే వారిగా మనందరము ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, కనికరం కలిగిన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, అయ్యా మరి ఈ భూమి మీద నిన్ను మేము ప్రభువా మహిమపరచాలి. మా ద్వారా అనేక మంది అయ్యా మిమ్మును తెలుసుకునే విధమైనటువంటి భక్తి జీవితం మేము కలిగి ఉండాలని మాకు ఈరోజు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, మా భక్తిలో మార్పు, మా ప్రవర్తనలో మార్పు ఎంతో అవసరమై ఉందని మరొకసారి మీరు మాకు తెలియజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ, నన్ను, మమ్మలను, మా చుట్టూ ఉన్న వారందరినీ ప్రభువా నీ కొరకు జీవించే వారిగా చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.